దేశంలోనే డిమాండ్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి లాంటి నాయకుడు నన్ను రమ్మంటున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు. సో దట్ ఈస్ రేవంత్ రెడ్డి అని అంత అంత ఇప్పుడు ఆయన ఆహ్వానించడే ఉన్నది. ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నోడేనా. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది. ఇప్పుడు సింగిల్ భోగి సింగిల్ ఇంజనే. ఆడ ఒకటే ఈడ ఒకటే ఉన్నది కదా. ఇప్పుడు బండి సంజయ్ ఇది ఉదంతం చూసిన తర్వాత ఇంకా ప్రజలకి ఏమైనా డౌట్ ఉన్నదా? వీళ్ళు ఇద్దరు ఒకటే అన్నట్టుగానే ఉన్నది. ఇంకా కొత్తగా జాయిన్ కావాల్సిందే ఉన్నది. అవతల క్యాంపౌండ్ నా ఓడే, యువతల క్యాంపౌండ్ నా ఓడే, ఆపోజిషన్ నాదే, అధికార పక్షం కూడా నాదే అన్నట్టు ఉన్నది వాళ్ళది. ఇక్కడ రాహుల్ గాంధీ అంటాడు చిరకల్ల బాధ వేసుకుంటూ తిరగాలి, ఇక రామ అని కూడా తిరగాల్సిందే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు ఒకటే దొందే అయ్యారు. ఇంకా స్పెషల్ గా ఎందుకు వాళ్ళకి వస్తేనే అయ్యేది ఏముంటది ఇలా. మనం బండి సంజయ్ ఇష్యూలో ప్రైమ్ మినిస్టర్ అట్లా అన్నదాని క్వశ్చన్ అడిగితే ఆయన చెప్తున్న మాట ఇది, దేశంలో నాకు డిమాండ్ ఉంది, ఒక నాయకుడిగా నాకు ఆ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తుంది. దాని బలం అన్నది ఆయన చెప్తున్నమాట. అది తెలుస్తుంది, అది తెలుస్తుంది. రేవంత్ మా దాంట్లోకి వస్తే మా పార్టీ డెవలప్ అవుతుందనో, లేకపోతే రేవంత్ మాతో ఉంటే మా పార్టీ ఎదుగుతుందనో ఆ లైన్ ఆయన తీసుకొస్తున్నట్టు నేను ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉండి కూడా ఈ పార్టీలోకి ఫండింగ్ చేసిన బాపతోడు కదా ఈయన, ఈ ముఖ్యమంత్రి. ఈ బీజేపీలోకి ఫండింగ్ చేసిన ముఖ్యమంత్రి అయినే. ఇప్పుడు బండి సంజయ్కి ఎంత సహాయం అయితే చేసిండో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అంత సాయం దొరకపోతున్నా కానీ రేవంత్ రెడ్డి రూపకంగా బండి సంజయ్కి మాత్రం అంత అద్భుతమైన సహాయం దొరికింది, సహకారం దొరికింది. ఇక్కడ గింత కూడా ఈగా దోమ వాలకుండా చూసుకునేటువంటి పని చేసిండు. కానీ సహాయం ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఆయన సిట్ వేసిండు, సిట్ ఆఫీసర్ అరెస్ట్ చేసింది, లోపలేసింది, అరెస్ట్ చేసినాం అంటున్నారు. సరే ఆయన అప్పచెప్పిండి అంటున్నారు కానీ ఈయన అరెస్ట్ చేసినాం అంటున్నారు కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటందుకు మైనర్ బాలిక తల్లి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటందుకు 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పోయారు. అవును. పోగానే ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు, గంట సేపట్ల పోక్సో కేసు ఎక్కడన్నా పెట్టినరా, నేను పెట్టినా అన్నాడు. నేను చెప్తున్నా, ఇప్పుడు మన తరఫుకెళ్ళి నేను చెప్తున్నా, ఒకవేళ గంట కాదా, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, రాత్రి ఆమె 12:45 వరకు బయటికి వచ్చేటప్పటికి నువ్వు పోక్సో కేసు కనుక పెట్టేది ఉంటే ఇక నువ్వు పెద్ద మొగను అంట. నేను ఉన్నాయి కదా ఆయన ఎంత పచ్చి అబద్ధము. ఇప్పుడు మనోళ్ళు ఒకరాడ ఉన్నారు, ఇద్దరున్నారు ఆడ. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు కాంటాక్ట్ లోనే ఉన్నావు, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. ముఖ్యమంత్రి ఎంత పచ్చి అబద్ధం చెప్తారంటే జనానికి గంట సేపట్లో బుక్ చేసినా అంటాడు. ఇగో ఈ లోపల సహాయం ఎక్కడ జరిగిందంటే ఈడ వచ్చి వీళ్ళు 6 గంటలకు కూర్చుంటే 10 గంటలకు నుంచి 10 మధ్యలో ఎప్పుడో వాళ్ళ దగ్గరికి పిటిషన్ తీసుకొని ఉల్టా రివర్స్ కేసు మేము పెడతామని చెప్పాలని బెదిరించే ప్రయత్నం చేసి మీరు విడ్రా చేసుకోండి అని చెప్పి తెల్లారి పొద్దున 6:30, 7 గంటల నుంచి ఒక మెసేజ్ బయట మొత్తం పోక్సో కింద ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిండు బండి సంజయ్ కొడుకు అని చెప్పని. అయినా ఇప్పటిదాకా కేసు బుక్ కాలేదు. పేట్ బషీరాబాద్ లో విక్టిమ్ వాళ్ళ మదర్ అక్కడ పోయిందని చెప్పి ఒక మెసేజ్ అంతా సర్క్యులేట్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏంటంటే అప్పుడు భయానికి వచ్చి జనం మొత్తం టాప్ మీడియా సర్కిల్స్ లో మొత్తం ఇది రాగానే అప్పుడు అక్కడ ఒక కరీంనగర్ లో ఒక కేసు బుక్ అయింది. ఆల్రెడీ వీళ్ళ మీద బుక్ అయింది, హనీ ట్రాప్ అని బుక్ అయిందని చెప్పి. ఈ లోపలి తతంగం ఎవరు చేసారు? ముఖ్యమంత్రి కదా చేసింది. డైరెక్ట్ బీజేపీ సీఎం ఉన్నట్లు జరగదు. అవుట్ రైట్ హెల్ప్ చేసిండు. అవుట్ రైట్ హెల్ప్ చేసి పొద్దుగాల అది సర్క్యులేట్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి అప్పుడు బుక్ చేసారు కదా. సో గంట సేపట్ల అని చెప్పింది పచ్చి అబద్ధం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని చీ అంటుకుంటారు ఆయన ఇది ఇటువంటి ఇంటే. సో అక్కడ సహాయం దొరికిందా ఇమీడియట్ గా? ఫస్ట్ సహాయం ఆడ చేసిండు. తర్వాత ఏంది తాత్సారం చేసిండు. తర్వాత జనానికి భయపట్టించే మేమంతా ఒకటే అనే రీతిలో ప్రధానమంత్రి అసలు యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు ఇన్విటేషన్ పేరుండే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లా, తర్వాత పేరు తీసేసిర్రు. పేరు తీసేసి పక్కకు పెట్టి కావచ్చు అనుకున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి తీసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి మై డియర్ ఫ్రెండ్, అంత ఆత్మ బంధాలు వీళ్ళకి ఎక్కడ గోళీలు ఆడుకున్నారా, లేకపోతే ఒక చెడ్డి ఒకటేసుకున్నాడా, ఒక నాంగి ఒకటేసుకున్నా మాకైతే తెలియదు. కానీ ఇంత దోస్తాన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళకి మనకు తెలుస్తలేదు. ఓకే అయిందా? అక్కడ దాకా అయిపోయింది, ఆడికి క్లోజ్ అయింది. తర్వాత ఏంటిది, అసలు నిన్న లాస్ట్ కు సరెండర్ చేసేటప్పుడు ఇప్పుడు కంప్లైంట్ లో బండి సంజయ్ పేరు కూడా పెట్టారు. మేము తనకు ఈ ఇష్యూ చెప్పి మేము ఆ పిల్లగాని జర కంట్రోల్ చేయండి, ఆ మెసేజ్లు అవన్నీ బొమ్మలు అవన్నీ ఉంటే మా బిడ్డ గురించి బయట చెడుగా మాట్లాడకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేందుకు వాళ్ళు పోతే ఉల్టా నువ్వు ఎంతమందితో ఉన్నావు, నువ్వు ఎంతమందితో పక్క వంచుకున్నావు, ఇట్లా ఈ టైప్ లా ఫినాయిల్ లాగింది అని చెప్తే ఫినాయిల్ రుచి ఎట్లున్నది, ఇంత ఘోరంగా దుర్మార్గంగా మాట్లాడి ఉల్టా బెదిరించి పంపించిన దాంట్లో పోక్సో చట్టం కింద బరాబర్ అతన్ని కూడా ఫస్ట్ బొక్కల వాడేయాలి. నువ్వు జైలు వేయకుండా సంగప్పంటోని బండి సంజయ్ ఇద్దరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. కంప్లైంట్ లో ఉంది కదా, నువ్వు సేవ్ చేసినట్టే కదా. మరి ఇక్కడ బండి సంజయ్ సేవ్ చేసినట్టే కదా. ఆఖరికి ప్రజా సంఘాల నుంచి అందరి నుంచి రౌండ్ టేబుల్ పెట్టి పెట్టి డిఫరెంట్ మహిళా సంఘాలు కావచ్చు, ఆర్గనైజేషన్ అన్ని రోడ్ల మీదకి ఎక్కుతున్నాయని చెప్పని అది చూసిన తర్వాత కదా వీళ్ళు అప్పుడు సిట్ దేనికి వేయాలి. ఈ దేశంలో ఏదన్నా పోక్సో కింద ఇప్పటిదాకా సిట్ వేసుడు జరిగిందా?
మొన్న ఎక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చేస్తే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా అమ్మకు తెలుసు అని చెప్పి అమ్మకు తెలుసు అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద కూడా కేసు బుక్ చేశారు. మరి ఇక్కడ అయ్యాక తెలిసింది 3 నెలల నుంచి పంచాయతీ జరుగుతూనే ఉన్నది, ఇంటర్వ్యూ జరుగుతూనే ఉన్నది. ఇది ఒకటే కాదు, ఈ అమ్మాయి పేరు మీద హనీ ట్రాప్ అని ఇంకో పోరంతోని ఏది భగీరథ దోస్తుతోని నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని వీళ్ళ ఇంటికి పంపించి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాన్ని గుంజుకుంటేందుకు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాదని చెప్పి వీళ్ళు ఇయ్యకుంటున్నారు. కానీ హనీ ట్రాప్ అక్కడ కూడా ఆధారాలు లేవు వాటికి బుక్ చేయలేకపోయారు. మరి ఇదంతా అధికార దుర్వినియోగం చేసిండు కదా సంజయ్. ఇగో ఇట్లా హెల్ప్ చేసిండు. ఆయననే అంటున్నాడు, అడ్వకేట్లు మాకు చెప్పిండ్రు మీకు బెయిల్ దొరుకుతుందని చెప్తే ఆపినాం అన్నట్టు ఆయనే చెప్పిండు కదా, నేనే పంపిస్తున్నాను. అంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన చేతుల్నే ఒక దోషిని, ఒక మైనర్ బాలికను రేప్ చేసినటువంటి దుర్మార్గుని నువ్వు పెట్టుకున్నావు, తండ్రిగా నువ్వు పెట్టుకున్నావు, నీ పేరు మీద కంప్లైంట్ ఉన్నది అనున్న తర్వాత నువ్వు కేసు కూడా బుక్ చేయకుండా ఆయన క్లీన్ చిట్ ఇచ్చి మళ్ళా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇది పోక్సో కేసు ఒకటే దీని గురించే మాట్లాడకుండా ఆయన ఏమంటాడు, ఏమయ్యా కోదండం ఎక్కియాలా, ఉరిదీయాలా అంటే కసిజుడు లోపల ఆయనకు అరే అమ్మ ఇది ఎక్కడ కదా నేను ఎవడాడికి నువ్వు అని ఉరి తీస్తందుకు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా రకరకాల కథనాలు చెప్పి దుష్ప్రచారం చేసి జనాన్ని మిస్లీడ్ చేసినట్టు చేసి ముఖ్యమంత్రి అన్నాడు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2 కనబడుతున్నాయి అని అన్నాడు. 2 కనబడుతున్నాయి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయనే, పోలీస్ మంత్రి ఆయనే. నీకు ఏ ఇయర్ లో 10th క్లాస్ పాస్ అయింది, ఏ ఇయర్ ఏంది సంగతి అనేది తెలుసుకుంటేందుకు ఇట్లా నీకు క్షణాల మీద పడుతుంది కదా, దానికి ఆయన సిట్ వేయాలా. ఇదేదో పెద్ద అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ట్రంప్ కాడికి వెళ్ళి పైసలు వచ్చినాయి, గతంలో వేరే అధ్యక్షుడు క్లింటన్ కాడికి వెళ్ళి పైసలు వచ్చినాయి, ఈ కంపెనీలకు ఈ దేశాలకు పోయినాయి కాబట్టి అన్ని దేశాలు తిరిగి దాని అంతా సమాచారం తీసుకొచ్చి రిపోర్ట్ ఇవ్వాలన్నట్ట. ఒక చిన్న డేట్ ఆఫ్ బర్త్ అది నువ్వు ఎవరికి చెప్పినా కానీ ఆ బళ్ళు ఎప్పుడు చదివిందో తీసుకొచ్చి ఆడ ముంగడ పెడితే దాని ఏందో దాని బహిరంగ సభ అంతా ముంగడ పడుతుంది కదా దానంతా. సో ఇవన్నీ కాకుండా తాత్సారం చేసి ఆయన లోపల ఏదో ఆవేదన, అరే అమ్మ నేను ఇంత కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే కానిస్తలేరేంది వీళ్ళంతా అని.